హాయ్ అండి. తాటికాయతో బూరెలు ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తాటికాయ మనకి సీజనల్ ఫ్రూట్ కదా, ఇప్పుడు మాత్రమే దొరుకుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదా. సో అటువంటప్పుడు తీసుకొచ్చి దీంతో చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చండి. తాటి బూరి, తాటి గారి, తాటి ఇడ్లీ, తాటి రొట్టె, ఇలా చాలా అయితే ఉన్నాయి. సో ఈరోజు నేను మీకు తాటికాయతోటి బూరెలు ఎలా చేయాలో చూపిస్తాను. మరి ఎలాగో చూసేద్దామా. ఫస్ట్ ఈ పైన ఉన్న ముచ్చుకంతా నీట్గా తీసేసుకోవాలి. తీసేసుకుని కాయను ఒకసారి కింద నిదానంగా 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి. అయినాక పైన ముచ్చిక కూడా కట్ చేసేసుకుందాం. కట్ చేసేసుకుని ఆ పైన ఉన్న పీచ్ అంతా కూడా చక్కగా నీట్గా తీసేసుకోవాలి. ఆ తర్వాత ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఇలా డివైడ్ చేసేసుకొని చక్కగా క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదండీ, దాంతో కనుక తురుముకుంటే మంచిగా వస్తుంది. అది లేకపోయినా పర్లేదండి. మన పిండి జల్లెడ అవి ఉంటాయి కదా, వాటితో అయినా సరే గరుగ్గా ఉన్న వైపు చక్కగా తురుముకుంటే మంచిగా వస్తుందండి. ఆ జ్యూస్ మొత్తం కూడా చక్కగా అలా తురిమేసేసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకుందాం. ఇలా తీసుకున్న జ్యూస్ మొత్తాన్ని కూడా ఒక కప్‌తో అయితే కొలుచుకుందాము. నాకైతే 1 కప్ అయిందండి. సో ఇప్పుడు ఈ 1 కప్‌కి కొలతలు ఎలాగో తీసుకుందాము. సో నాకు 1 కప్పు తాటి జ్యూస్ అయితే అయ్యింది కదా, దానికి నేను 3/4 వంతు వరకు బెల్లం వేసుకుంటున్నానండి. మీరు మీ స్వీట్‌నెస్‌ని బట్టి అయితే కలుపుకోవచ్చు. చక్కగా బెల్లం అయితే వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు కొబ్బరి తురుమైతే వేసుకున్నానండి. కొబ్బరి తురుము వేయడం వల్ల మనం బూరె తినేటప్పుడు చక్కగా బాగుంటుంది, ఈ కొబ్బరి పలుకులు తగులుతూ. అలాగే ఒక 2 ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత 1 కప్‌కి నాకు 1 కప్ బియ్యం పిండి అయితే పట్టిందండి. మీకు చూసి కలుపుకోండి. ఒక కప్పుకి కప్పు పావు వరకు వేసుకోవచ్చు. ఇలా చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఒక పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ అయితే పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని బాగా కాగిన తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకుందాము. తీసుకుని చిన్న చిన్నవి తీసుకుని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకుని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకుంటూ ఉండండి. ఒకవైపు వేగని అనుకున్నాక రెండో వైపుకి కూడా తిప్పుకొని మంచిగా వేయించుకోండి. తాటికాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. హెల్త్‌కి చాలా మంచిది. ఇలా దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా బూరెలనే కాదండి, తాటికాయతో చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. అవి కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.